హరే కృష్ణ అండి. పద్మావతి కిచెన్కి వెల్కమ్ అండి. మీకు ఇవాళ ఇంకొక కొత్త రెసిపీ చూపిస్తానండి. పుల్ల గుమ్మడికాయ అంటారు కదా, యాష్ గార్డ్ అని. ఆ యాష్ గార్డ్ తాలూకా ఈ పైన తొక్కలు ఉంటాయి కదా, ఈ తొక్కలు తర్వాత ఇందులో ఉండే సీడ్స్ గింజలు, వీటితో ఒడియాలు పెట్టుకుంటారండి. ఇవి చాలా బాగుంటాయి. ఈ తొక్క ఏదో చిన్న చిన్న ముక్కలు, ఏ తొక్క ఉందనుకోండి చిన్న ముక్కలు చేసేసి, చిన్న చిన్న ముక్కలు చేసి ఇవి మిక్సీలోని కొంచెం కచ్చాపచ్చిగా అంటే చిల్లాపల్లాగా రుబ్బాలి. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, కొంచెం మినపప్పు అండి, ఒక అద్దపావు పప్పు వేసాను. ఇంతకన్నా తక్కువ వేసినా పర్వాలేదు, అంటే ఈ గ్లాస్కి ఇక మాత్రం వేసాను. తర్వాత ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఇవి కొంచెం చాలా గట్టిగా రుబ్బుకోవాలి. మిక్సీ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ యాష్ గార్డ్ ఈ పైన తొక్కలు చూపెట్టాను కదా, ఇవి కూడా మిక్సీలో రుబ్బిన తర్వాత కొంచెం చిల్లాపల్లాగా మిక్సీ తిప్పుకున్న తర్వాత ఇవన్నీ కలిపి పెట్టేసి ఇంగువ అన్నీ వేసి ఒక పాలిథిన్ పేపర్ మీద చిన్న చిన్న వడియాల్లో పెట్టుకొని ఒక రోజు 2 రోజులు ఎండితే చాలండి. అవి వేచుకొని పప్పులో నంచుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇది ఒంటికి కూడా చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది. నిన్న చేసాక చూపిస్తాను. ఇందులో వేసిన మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఈ మాత్రం ఇంగు వేసానండి. ఆ పప్పు అయితే నేను పదప్పుడు నానవేసుకున్నానండి. 2-3 గంటలు నానితే చాలు. ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఇందులోని కొంచెం కచ్చాపచ్చిగా మిక్సీ తిప్పిస్తాను. ఇవి ఈ పైన తొక్కలు ఇలా మిక్సీ తిప్పేసానండి. ఇందులో ఎక్కడ వాటర్ వేయకండి, అంటే మినపప్పు నీళ్ళలో నానేసుకున్నాం కదా, నీరు ఒడిచాక ఆ తడికి అయిపోతుంది, కొంచెం ఉప్పు వేస్తే. ఇప్పుడు ఇందులో సీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇవి శుభ్రంగా మిక్స్ చేసేస్తాం, కలిపిస్తాం. ఇది ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం చేతిలోని ఒక చెంచాడు ఆయిల్ వేసుకుంటామండి, కొంచెం వాటర్ వేసుకుంటాం. ఇది ఇలా దీని మీద ఇలాగ కొంచెం ఇలా అద్దుతాం అన్నమాట. ఇలా అద్ది ఒడియం పెడితే మీకు ఒడియం అంటుకోకుండా మొన్నటికి మనం తిరగేయడానికి సెట్ అయిపోతుంది. ఆయిల్ ఉంటుంది కదా, అది దానికి అంటున్నాం. ఇప్పుడు ఈ ఒడియాలు చిన్న సైజులో పెట్టుకుంటాం. ఒక 2 రోజులు ఎండితే చాలండి. వేచుకు తిని పప్పులోని సాంబార్లో నంచుకుంటే బాగుంటాయి. ఇలా ముక్కలు కరెక్ట్గా మిక్స్ అవ్వకపోయినా పర్వాలేదు, చెక్క ముక్కలు ఉంటే బాగుంటాయి. చిన్న చిన్న సైజు ఇలా వాటర్లోని చెయ్యి ఇలా ముంచుతుండాలి. ఒకసారి ఇలా ముంచుతుంటే అవి అందంగా వస్తాయి అన్నమాట. ఇలా రౌండ్ రౌండ్గా వస్తాయి. ఇలా పెడతాం చూడండి, ఇలా పెడతాం. ఇలా చెయ్యి ఇందులో ముంచుకుంటుండాలి, నీరు మళ్ళీ ఎక్కువ రాకుండా చెయ్యి ఉంచుకొని, అంటే మీకు అందంగా వస్తాయి. అందుకు ఇలా ఉంటుంటారు, ఇలా పలుచగా పెడతారు. ఇవి ఎండలో పెట్టిస్తే 2 రోజులు ఎండిపోతాయి. రేపటికి కొంచెం ఎండ తిరగేసుకోవచ్చు. ఇక వడియాలు ఈ మాత్రం అయ్యాయండి. పుల్లగుమ్మడికాయ తొక్కలకి ఇవి ఎండబెట్టిస్తాం. ఇవాళ ఎండబెట్టాక రేపు కొంచెం అట్ల కడితే తిరగేసేసి 2-3 రోజులు ఎక్కడ మాయిశ్చర్ లేకుండా ఎండబెట్టేసాం అనుకోండి, నూనెలో వేచుకు తింటే చాలా బాగుంటాయి. ఇది కూడా మొన్న మీకు పుల్లగుమ్మడి పెంచులతోటి వడియాలు చేసి చూపెట్టాను కదా, ఇక బాగా ఎండిపోయి. ఇవి వేచేసి మీకు చూపిస్తానండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చెప్పాను కదా, పప్పులోని సాంబార్లో నంచుకుంటే బాగుంటాయి.
అంటే నూనె మరిగాక షిమ్లానే వేగిపోతాయి ఉన్నాయి. ఇవి అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు తినలేము అంటే సాంబార్లో గట్ట వేసేసుకోవచ్చు, లేదా ఏదైనా పులుసులో గట్ట కూడా వేసుకొని తినొచ్చు అండి. కొంచెం గట్టిగా ఉంటాయి, వేడిగా ఉన్నాయి చేయి చూపించడానికి. ఇలా ఉంటాయి. హరే కృష్ణ అండి. పుల్లగుమిడి పెంకుతో పెట్టిన వడియాలండి, పెచ్చితో. మీరు కూడా రుచి చూసి కామెంట్ పెట్టండి. హరే కృష్ణ.